వైఎస్ వివేకానంద రెడ్డి గారి నిన్న పుట్టినరోజు కారణంగా ఆయన కూతురైన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురైన వైఎస్ సునీత గారు నిన్న కడపలోని వైఎస్ వివేకానంద రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకి జయంతి నివాళులు అర్పించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ చాలా సుమోటుగా నా తండ్రిని చంపింది వాడే, వాడికి శిక్ష వేయండి, నా తండ్రి చావుకి న్యాయం చేయండి అనే విధంగా వైఎస్ సునీత గారు అయితే నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆవిడ నిన్న మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా నాకు నా తండ్రి విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను, దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఆ కేసు ముందుకు వెళ్ళకపోవడం అనేది, సడన్గా సిబిఐ అనేది ఆ కేసులో విచారణ చేయడానికి ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేయడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డే చేశాడు, నా తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నప్పుడు మాతో పాటే ఆడుకుండేవాడు, కానీ నా తండ్రిని ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా చంపుతాడని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు. ఇంత దారుణానికి పదవుల కోసం నా తండ్రిని చంపి గొడ్డలి హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద గెట్టడం, బీటెక్ రవి చేశాడని చెప్పి తన మీద సంతకాలు పెట్టమని చెప్పడం, ఆ తర్వాత ఆఖరికి కేసు అంతా కూడా ఒక స్టేజ్కి వచ్చింది. ఖచ్చితంగా నిందితులు అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చేటప్పటికి ఏకంగా నేనే చేశానని చెప్పి, నా భర్త నేనే చేశానని చెప్పి నా మీదకు తిరిగి మళ్ళీ కేసులు పెట్టడానికి అయితే ప్రయత్నం చేశారు. ఇంతటి దారుణం అనేది ఎక్కడా జరగదు, కేవలం ఈ కడప పులివెందల్లో మాత్రమే జరుగుతుందని చెప్పి ఆవిడైతే తెలియచేయడం జరిగింది. ఏది ఏమైనా సరే నిన్న ఆవిడ బాధపడుతూ మీడియా ముఖంగా నా తండ్రి చావుకి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు, గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసును నీరుగార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయడం లేదు, కూటమి ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని చెప్పి మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ నా తండ్రి గారు ఈ హత్య జరిగింది, మరి ఇప్పటి వరకు కూడా తన బాబాయిని చంపినందుకు తను న్యాయం చేయకపోగా ఆ కేసులో ఉన్న నిందితులకు కూడా మద్దతు తెలుపుతున్నాడంటే ఖచ్చితంగా చీకట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్పి వైఎస్ సునీత గారు అయితే తెలియచేయడం జరిగింది. ఏదేమైనా సరే తన తండ్రి చావు కోసం దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కూడా ఒంటరిగా పోరాడుతున్న సునీతమ్మ గారికి అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అని మనం అయితే చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక మాజీ మంత్రి అయ్యుండి, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి, ఒక మాజీ ఎంపీ అయ్యుండి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని ఎంత దారుణంగా చంపారు అని అంటే ఎంత నీచం అనేది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి నేత కూడా ఈరోజు ప్రభుత్వాలే కానీ, కోర్టులే కానీ, న్యాయస్థానాలే కానీ, ముఖ్యంగా సిబిఐ అధికారులే కానీ ఎవరు న్యాయం చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్ళకే కానీ, సామాన్యులకే కానీ న్యాయం జరుగుద్ది అని చెప్పి మనం ఏం చెప్తాము అని చెప్పి సునీతమ్మ గారు చెప్పడం అయితే జరిగింది. ముందు పదవుల కోసం అని చెప్పి గొడ్డలి పోటు వేసి, తర్వాత గుండెపోటు కింద చిత్రీకరించి, తర్వాత నారా చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి సాక్షి మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఈ కేసును డైవర్ట్ చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనా సరే నిజాలు అనేవి అందరికీ తెలుసు. ఈరోజు నా తండ్రిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి మీడియా ముఖంగా వైఎస్ సునీత గారు అయితే నిజాలు అనేవి బయట పెట్టడం జరిగింది. కానీ ఆవిడ అంత ఓపెన్గా నిజాలన్నీ బయట పెట్టడం, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, దగ్గరగా 6 సంవత్సరాల నుంచి నేను ఈ కేసు మీద ఫైట్ చేస్తున్నాను కానీ నాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని చెప్పి ఆవిడ కొంత భావోద్వేగానికి గురవడం అయితే జరిగింది. ఏదేమైనా సరే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకర విషయం. మరి అటువంటి పెద్ద నేతలకి న్యాయం జరగకపోతే మనలాంటి సామాన్యులకి అసలు న్యాయస్థానాల దగ్గరే కానీ, కోర్టుల్లో కానీ, ప్రభుత్వాల దగ్గర న్యాయం జరుగుతుందనే కనీసం ఆశాభావం కూడా ఎవరికి ఉండకపోవచ్చు. ఇప్పుడు అది నిజ నిర్ధారణ అయ్యిందని మనం అయితే చెప్పుకోవచ్చు.